ఫ్రెండ్స్ ఇమాజిన్ చేయండి, మీకు ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, మీరు వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేశారు. అప్పుడు మీ కర్మకాలో లేకపోతే దేవుడికి మన బోరింగ్ లైఫ్ చూసి చూసి బోర్ కొట్టేసి అప్పుడు అమ్మాయి ఓకే చెప్పేలా చేసేస్తాడు. అప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి? పెళ్లి. కాకపోతే ఇప్పుడు ఆ పెళ్లి మీ బాబు చేతుల్లో మీకు అవుద్దో లేకపోతే మీ అమ్మా నాన్న చేతుల మీదగా మీకు అవుద్దో అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, మీ కర్మ కాలడమే కాకుండా బూడిద కూడా అయిపోయింది అనుకో, వాళ్ళు కూడా మీ పెళ్లికి ఒప్పేసుకుంటారు. మీ పెళ్లికి ఊళ్ళో అందరినీ పిలిచేస్తారు. కానీ పెళ్లి రోజు చూస్తే అందులో సగం మందే వచ్చి ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? బాగా కంగారు పడిపోయి ఏదో కంపెనీలోకి వెళ్ళిపోయి ఆ కంపెనీలో వాళ్ళందరినీ ఎత్తకొచ్చి ఆ సగం మంది రానోళ్ళ వాళ్ళ కోసం వీళ్ళతో ఫిల్ చేస్తామా? ఇదేదో వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. నిజానికి సౌత్ కొరియా వాళ్ళు ఇలానే చేస్తారు. సౌత్ కొరియాలో వాళ్ళ నెంబర్స్ అంటే చాలా ఇష్టం. నేను చెప్పింది ఫ్యామిలీ మెంబర్స్ కాదు, నంబర్స్, అంకెలు. వీళ్ళు ఎంతమంది ఆ పెళ్లికి పిలిచారో వాళ్ళందరినీ కౌంట్ వేసుకొని ఆ కౌంట్ కన్ఫామ్ గా కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. లేకపోతే కొంతమంది పెళ్లి కూడా చేసుకోవాలంట. వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్లికి అందరినీ పిలిచాక ఎంతమంది అయితే రాలేదో వాళ్ళని లెక్కేసుకొని అక్కడ ఉన్న కొన్ని వందల కంపెనీస్ లో ఒకదాన్ని ఎంచుకుంటారు. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెళ్లికి జనాల్ని సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళేదో పెళ్లికి బూందీ లడ్డు ఐస్ క్రీమ్ సప్లై చేస్తారన్నట్టు చెప్పాను కదా, కానీ వీళ్ళు సప్లై చేసేది జనాలనే. టెంట్లు పూలదండలు కాదు, జనాలు. మిస్ అయిన వాళ్ళ బంధువుల ప్లేసుల్లో వీళ్ళని ఫిల్ చేస్తారు. అంటే పెళ్లిలో ఇప్పుడు బాబాయ్ పిన్ని రాలేదనుకోండి, 5 minutes లో కొత్త బాబాయ్ కొత్త పిన్ని వచ్చేస్తారు. ఇప్పుడు ఈ దంపతులు నకిలీ బంధువుల కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి బంధువులంటే అంత ఇష్టం. కానీ మనకిక్కడ అట్లాంటి పట్టింపులు ఏం లేవనుకోండి. ఒక 5 రాలేదనుకోండి, అమ్మయ్య ఓ 10 ప్లేట్లు భోజనాలు మిగిలినట్టే అని అనుకొని పెళ్లిలో ఇంకాస్త ఆనందంగా కూర్చొని ఉంటాం. ఎంతైనా పద్ధతే. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక దేవతల స్టోరీ చెప్తా. ఆశ్చర్యంగా ఉంది కదా, వినండి. అది 1998 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క టీం అయిన బెనాసైడి అలాగే కసాగి రీజియన్ యొక్క టీం అయిన బసాంగ్ టీం, ఈ 2 టీంల మధ్య ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ చూడడానికి దేవతలు మొత్తం వచ్చేసారు. మధ్యలో దేవతల నుంచి వచ్చారు. వాళ్ళకి ఫుట్బాల్ తెలియదు కదా అని అనుకోకండి, వాళ్ళకి ఫుట్బాల్ తెలుసు. ఈ కథ వింటే మీకే అర్థం అవుద్ది. మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరుగుతూ ఉంది. దేవతలంతా 2 టీంలుగా విడిపోయి బెట్టింగ్ లేస్తా ఉన్నారు. 10కి 100 అని చెప్పి వేస్తూ ఉన్నారు. ఆ మ్యాచ్ లో బెనాసిడి వాళ్ళు ఎక్కువ గోల్స్ చేస్తూ గెలిచే ఛాన్స్ కి వచ్చేసారు. వాళ్ళ సైడ్ ఉన్న దేవతలంతా హ్యాపీగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. కానీ దానికి ఆపోజిట్ టీమ్ లో ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడికి ఓడిపోవడం నచ్చదు కదా. అంతే, వెంటనే వరుణ దేవుడు సైడ్ చూశాడు. అంతే, మ్యాచ్ లో సడన్ గా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు. ఆ మ్యాచ్ లో బెనాసిడి యొక్క మొత్తం టీము అంటే 11 మంది, ఆ గ్రౌండ్ లో ఉన్న 11 మంది ఆ ఉరుములు మెరుపులు పడి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ సంఘటన నిజంగానే జరిగింది. ఆ స్టేడియం లో ఆ ఉరుములు మెరుపుల వల్ల ఆ 11 మంది అక్కడే చనిపోయారు. కానీ ఆపోజిట్ టీమ్ లో ఒక్క ప్లేయర్ కూడా అసలు ఎటువంటి అంటే అసలు వాళ్ళకి ఏమీ జరగల. చిన్న కరెంట్ షాక్ కూడా తగల. ఆ ఇన్సిడెంట్ చూసాక అక్కడ ఉన్న జనాలు మొత్తం ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ విధంగా జరిగిందా అని. దీనికి మెయిన్ రీజన్ ఇప్పటిదాకా అసలు ఎవడు కనిపెట్టలేకపోయాడు. అంటే వీళ్ళందరికీ ఇలా ఎందుకు అయింది అన్న విషయం. కానీ చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే ఆ టీమ్ లో ఉన్న 11 మంది మెటల్ షూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అలా అయిందని చెప్తుంటారు. దీనివల్లే ఆ మెరుపుల ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువగా పడింది అని. కానీ ఎక్కువ మంది అయితే నేను స్టార్టింగ్ లో చెప్పిన స్టోరీనే బాగా నమ్ముతుంటారు. అయితే మీ ఉద్దేశంలో వాళ్ళకి ఏమైంది అనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు సెకండ్ ఇన్కమ్ సంపాదించబెట్టి ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే 1x. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి. అంటే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ ఇలాంటి గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు అవుతున్న ఈ గేమ్స్ అన్నిటిని మనం ప్రిడిక్ట్ చేసి దాని నుంచి మనీ సంపాదించవచ్చు. రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది కదా, అది తెలియకుండా ఎవడుంటాడు లేండి. ఈ ప్లేయర్స్ లో మనకు నచ్చిన ప్లేయర్స్ ని ప్రిడిక్ట్ చేసి మనం దీని నుంచి మనీ సంపాదించవచ్చు. అలాగే ఫుట్బాల్ కి ఏషియన్ క్వాలిఫైర్ రన్ అవుతుంది. ఇందులో మీకు బాగా అవగాహన ఉన్న స్పోర్ట్స్ లో ఏ ప్లేయర్స్ బాగా ఆడతారు అన్న విషయాన్ని ప్రిడిక్ట్ చేసి ఈ యాప్ లో మనం మనీ సంపాదించవచ్చు. ఈ యాప్ యొక్క లింక్ కామెంట్స్ లో పిన్ చేసి పెట్టాను. మన ఛానల్ ప్రోమో కోడ్ ALK Facts ని యూజ్ చేశారంటే మీ ఫస్ట్ డిపాజిట్ కి మీకు $100 వస్తాయి. ఇది ప్రిడిక్షన్ కి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిడిక్ట్ చేసి మనీని సంపాదించండి. ఇప్పుడు మీకు ఫ్యాక్ట్ చెప్తాను. అంటే కొంచెం వింతగా ఉండేటప్పటికి చెప్పాలి అని అనిపించింది. ఏదైనా పెద్ద పెద్ద షిప్పుల్లో లగేజ్లు పార్సిల్లు బాగా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కదా, దాన్ని మనం కార్గో అని అంటుంటాము. అదే అలాంటి వస్తువులు ఏమైనా కార్తో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని మనం షిప్మెంట్ అంటుంటాం. అంటే దాన్ని దీనికి పెట్టి వాడుతూ ఉంటాం. నేమ్స్. వీటికి అసలు ఇలాంటి నేమ్స్ పెట్టాలన్న ఐడియా ఎవరికొచ్చిందో. ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న నార్మల్ కెమెరాస్ డిఫరెంట్ ఆప్టికల్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయగలవు తెలుసా. అంటే ఇందులో చూపిస్తా చూడండి. ఇక్కడ ఆ టేబుల్ ఎడ్జ్ లో పెట్టి ఇటు సైడ్ ఉన్న ఫ్రీ ఎండ్ ని అలా పుష్ చేస్తాం. ఇది మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్ కి రావడానికి ఈ విధంగా వైబ్రేట్ అవుతూ కొన్ని సెకండ్ల పాటు ఇలా కనిపిస్తూ ఉంటది మనకి. కానీ ఇదే స్కేల్ ని అదే బల్ల మీద కొంచెం పక్కకు నెట్టి ఎండలో పెట్టి ఇలా వైబ్రేట్ చేసామనుకోండి, అప్పుడు అది వైబ్రేట్ అవుతున్నట్టు మనకు కనిపిదు. ఎలా కనిపిస్తుందో చూడండి. మైకిల్ జాక్సన్ వేవ్ స్టెప్ ఏదో వేస్తున్నట్టు ఉంది కదా. కానీ విషయం ఏంటంటే మనం డైరెక్ట్ గా చూస్తే మనకు అది అలా కనిపిదు. కేవలం
కేవలం వైబ్రేట్ అవుతుంది అన్నట్టే కనిపిస్తది. కేవలం కెమెరాలో రికార్డ్ అయినప్పుడు చూస్తేనే ఈ విధంగా కనిపిస్తది. అందులోనూ మామూలుగా కనిపించదు, ఎండలో పెట్టి కెమెరాతో షూట్ చేస్తేనే ఈ విధంగా కనిపిస్తుంది. అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అన్న విషయం మీద చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది. చాలా సేపు చదివాను కానీ న్యూటన్ సెకండ్ లా లాగా ఇది కూడా అస్సలు గుర్తుండట్లేదు. ఓవరాల్ గా ఏం చెప్పారంటే ఇది ఎండలో పెట్టడం వల్ల మామూలుగా కంటే దాని ఇమేజ్ ఫోకల్ పాయింట్ మీద ఎక్కువగా పడుతుంది. దీనివల్ల ఈ వైబ్రేషన్ ఎఫెక్ట్ చాలా డీటెయిల్ గా క్యాప్చర్ అవుతుంది. దాంతో మనకి ఇలా ఏదో వేవ్ లా కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ లో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏదో ఉంటే బట్టి కొట్టి మీకు చెప్పేశా. అంటే మనం కూడా సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వగలము అని చెప్పడానికని చెప్పా. 2007లో స్కాట్లాండ్ వాళ్ళ దేశం యొక్క టూరిజం ని బాగా పెంచుకోవడానికి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో వేసుకోవడానికి ఒక అట్రాక్టివ్ స్లోగన్ అంటే ఒక క్యాప్షన్ లాగా మంచిది ఒకటి చేద్దాం అనుకున్నారు. అంటే ఆ స్లోగన్ వినగానే మిగతా దేశాల వాళ్ళంతా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేయాలి. ఇలాంటి ఒక పెద్ద మంచి అద్భుతమైన స్లోగన్ ని చేద్దాం అనుకున్నారు. దానికోసం ఒక మంచి అడ్వర్టైజింగ్ కంపెనీని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి 6 months టైం ఇచ్చారు. బాగా కష్టపడ్డారు అనుకోండి. వాళ్ళు కూడా లాస్ట్ కి వాళ్ళ టూరిజాన్ని బాగా డెవలప్ చేయడానికి ఒక అద్భుతమైన స్లోగన్ ని తయారు చేశారు. చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే మీకేమనిపించిందో చెప్పండి. వాళ్ళు క్రియేట్ చేసిన ఆ స్లోగన్ ఏంటో తెలుసా? వెల్కమ్ టు ద స్కాట్లాండ్. మాట పడిపోయింది కదా. నేనైతే మన ఇండియా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ అడ్వర్టైజింగ్ కంపెనీ వాళ్ళని ఇక్కడ పిలుస్తారా అని చూస్తున్నా. వాళ్ళ కోసం ఒక యాడ్ చేసి పెడతా. తేనెటీగలు, వీటి పవర్ మీకు తెలియదు కదా. అంటే కొంతమందికి తెలుసుంటారులేండి, ఎప్పుడోకప్పుడు ఏదో టైంలో కుట్టించుకొని ఉంటారు. కాకపోతే ఈ మనలా కాదు, ఏదైనా అనుకున్నాయనుకోండి చేసేదాకా నిద్రబావు. ఒకసారి ఇలాగే ఈ తేనెటీగలన్నీ కలిసి ఒక SUV మీద అటాక్ చేసి పడేశాయి. ఒక రోజు మొత్తం ఆ కారు మీద అలా దాడి చేసేసి అక్కడే ఉన్నాయి. పాపం ఒక అబ్బాయి మొహం మీద గోన్సన్ చేసుకొని మొత్తం అన్ని తోలేశాడు అనుకోండి. కానీ రెండో రోజు మళ్ళీ అదే టైంకి అదే కారు మీదకి వచ్చి అటాక్ చేసేసాయి. అయితే విషయం ఏంటంటే ఇలా దాడి చేయడం వెనక వాటికి ఎటువంటి దురుద్దేశం లేదు. మనమే వాటి గురించి తప్పుగా ఆలోచించాం. ఇంతకీ ఏమైందంటే ఈ తేనెటీగలు ఉన్నాయి కదా, వాటి క్వీన్ బీ అదే ఆ తేనెటీగల గాని ఆ కారు లోపల వెనక వైపుగా ఓ పక్క ఎలక్కబోయింది. 2 రోజుల పాటు దానిలోనే అలా ఉండిపోయింది. ఆ క్వీన్ ఈ 68 ఏళ్ల హావర్త్ అనే ఈ అమ్మాయి యొక్క SUVలో ఎలక్కబోయింది. దీనికోసమే ఆ తేనెటీగలన్నీ వచ్చి దాడి చేసాయే తప్ప ఆ కారుని దాడి చేయాలనో ఎవరినైనా గాయపరచాలనో లేకపోతే సెకండ్ హ్యాండ్ సామాన్లోకి అమ్మేయాలనో ఇలాంటి ఉద్దేశాలు ఏం లేవు వాటికి. మీకు తెలుసా మన దేశంలో మొత్తం మీద ఎవ్రీడే 2 కోట్ల కంటే ఎక్కువ మంది ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. మీలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఎప్పుడొకప్పుడు ఏరోప్లైన్లో వెళ్ళే ఉంటారు. బాగా దూరంగా వెళ్ళేటప్పుడు ట్రైన్లో బోర్ కొడుతూ ఉంటుంది. సరే 4 ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుందామని చెప్పి ఫోన్ తీస్తారు. సర్లే ఎంతసేపు అని చూస్తామో మనమే ఒక ఇన్స్టా రీల్ చేసేద్దామని చెప్పి ఫోన్ ని కిటికీలోంచి బయట పెట్టి చేస్తుంటారు. ఆ టైంలో ఖచ్చితంగా ఫోన్ కింద పడిపోద్ది. అప్పుడు మనం నోళ్ళు ఎల్లబెట్టి కింద పడి గుండెలు బాడేసుకుంటూ ఏడుస్తూ ఉంటే ఏం కాదు, ఆ ఫోన్ తిరిగి రాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫోన్ కింద పడిపోయింది అనుకోండి, వదిలేయండి అంటే వదిలేసి వెళ్ళిపోమని కాదు. ఆ ఫోన్ వదిలేసి ఆ ట్రైన్ పక్కగా వెళ్తున్న ఆ పోల్ని చూడండి. ఆ పోల్ మీద ఇలాంటి ఒక బోర్డు ఉంటది. ఆ బోర్డు మీద ఓ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకోమంటే మళ్ళీ పక్కన ఫోన్ లాక్కొని ఫోటో తీయడం కాదు, నోట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ స్టేషన్ వచ్చాక ఆ స్టేషన్ లో దిగి ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ విషయం చెప్పండి. మీ అదృష్టం బాగుండి ఎవడు లేని ప్లేస్ లో ఫోన్ పడింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి మీ ఫోన్ తెచ్చేస్తాడు. లేదనుకోండి ఏ దీపావళి దాకో సంక్రాంతి దాకో వెయిట్ చేయండి. అప్పటికి తెచ్చిచ్చేస్తారని కాదు, ఆ టైంలో ఆఫర్లు ఉంటాయి, కొత్త ఫోన్ కొనుక్కోండి. అంతేగాని ట్రైన్ లో చైన్ లాగడం అట్లాంటి పనులు చేయకండి. ఫోన్ పడిందని చైన్ లాగితే ఫైన్ పడుద్ది. ఆ చైన్ లాగినా ట్రైన్ 1 కిలోమీటర్ ముందుకెళ్ళే ఆగిద్ది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. దీనికోసం ఎవడెవడు ఏమేం చేస్తుంటాడో వాళ్ళకే తెలియకుండా చేస్తుంటారు. వాడేదో దానికోసం లక్షల డబ్బులేవో ఎత్తున్నాడు అన్నట్టు కొంతమంది ఎక్కడ లేని పనికిమాలిన పనులన్నీ చేస్తుంటారు. సర్లేండి, వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఇష్టం. జిందగీ నామిలేగి దుబాదా, మనం ఎవరో వాళ్ళని అనడానికి ఏమైనా. అయితే నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని చూపించబోతున్నా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యక్తి నటరాజ్ కరాటే. ఇతను తమిళనాడులో ఉంటాడు. ఇతను 25th ఆగస్ట్ 2018లో మొత్తం 650 స్టార్స్ ని నోట్లో పెట్టి కుక్కిచ్చేసుకొని ఒక కొత్త గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని సృష్టించాడు. కొత్త అనగానే ఫస్ట్ టైం ఇతడు చేశాడు అనుకోకండి. ఇతను 17th వ్యక్తి. అంటే ఇతని కంటే 16 మంది ముందు ఆల్రెడీ దీన్ని చేశారు. కాకపోతే ఇతను వాళ్ళందరికంటే ఎక్కువ నోట్లో పెట్టుకున్నాడు. అదే ఆ స్ట్రాస్ ని. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు కోరుకొని ఉంటారు, మనకి ఇలాంటి మూతుంటే బాగుండు అని. ఎందుకు ఒకేసారి 4-5 పానీపూరీలు నోట్లో పెట్టేసుకోవచ్చు అని. నిజం చెప్పండి, అవునా కాదా? ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన లా చెప్తాను, వినండి. యుఎస్ లో ఉన్న కెంటుకీలో ఐస్ క్రీమ్ ని ప్యాంట్ కి వెనక జోబులో పెట్టుకొని తిరగడం ఇల్లీగల్. అవును, కరెక్ట్ గానే విన్నారు. కెంటుకీ ఈ నేమ్ ఎప్పుడోకప్పుడు వినే ఉంటారు. ఇక్కడ దాదాపు లాస్ అన్ని ఇలాగే ఉంటాయి. చాలా వింతగా అద్భుతంగా ఉంటాయి. అంటే బట్టలు ఉతికాక నీళ్లు రోడ్డు మీద వేయకూడదు, కుక్కల్ని బండిలో పెట్టి ఆ బండి నడపకూడదు, జంతువుల్ని వేటాడొచ్చు కానీ బండి నడుపుతూ ఉన్నప్పుడు వేటాడకూడదు. ఇలాంటి ఎక్కడా లేని తలతిక్కల లాసులన్నీ పెడుతూ ఉంటారు. నాకు తెలిసి వాళ్ళ న్యాయస్థానంలో నాలాంటోడు ఎవడో కూర్చో ఉంటాడు. లేకపోతే ఇలాంటి
ఆలోచనలన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి. అయితే ఇంతకీ మన ఐస్ క్రీమ్ లా దగ్గరికి వచ్చేద్దాం. ఇంతకీ ఏమైందంటే ఆ టైంలో ఆ కెంటుకీలో దొంగలు బాగా ఎక్కువగా ఉండేవాళ్ళు. అంతేకాకుండా అప్పుడు చేసే ఐస్ క్రీమ్స్ ని అక్కడ ఉండే గుర్రాలకు కూడా తినిపించేవాళ్ళు. ఆ గుర్రాలు వాటిని తెగ తినేవి. ఈ దొంగలు ఏం చేసేవాళ్ళంటే బాగా ఆకలి మీద ఉన్న ఒక గుర్రాన్ని చూసుకొని ఒక మంచి ఐస్ క్రీమ్ తీసుకొని వాళ్ళ వెనక జోబులో పెట్టేసేవాళ్ళు. అలా వెనక జోబులో పెట్టేసి ఆ గుర్రం దగ్గరకు పోయేవాళ్ళు. ఆకలి మీద ఉన్న ఆ గుర్రం ఆ ఐస్ క్రీమ్ ని కొంటె చూపులతో చూసి అలా వాడి వెనకాలే వెళ్తూ ఉండేవి. వాడు కూడా అలా నడుచుకుంటూ వెళ్లి లాస్ట్ కి ఆ గుర్రాన్ని కిడ్నాప్ చేసేసేవాడు. ఓ మంచి టెక్నిక్. ఒకవేళ ఎప్పుడైనా పోలీసులు ఆ దొంగల్ని పట్టుకున్నారనుకోండి, ఆ దొంగ నేనైతే ఆ గుర్రాన్ని ఎప్పుడు చూడలేదు, పట్టుకోలేదు, దాన్ని అసలు ఏమీ చేయలేదే అని సింపుల్ గా చెప్పి తప్పించుకునేవాళ్ళు. అప్పుడు పార్లమెంట్ లో నాలాంటోడు ఒకటి లేచి ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఎక్కడ చూసినా లంచం మంచం కంచం, అందుకే ఇప్పటి నుంచి ఎవడో మన దేశంలో బ్యాక్ పాకెట్ లో ఐస్ క్రీమ్ పెట్టుకోకూడదు అని చెప్పి ఇలాంటి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొని వచ్చేసాడు. సో ఆవేశపడకుండా నేను చెప్పింది చేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అదే నచ్చితే లైక్ చేయండి, చూసి వెళ్ళిపోతున్నాను అంతా. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి, లేకపోతే నేను వీడియో పెట్టినప్పుడు మీకు తెలియదు. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అలాగే